బాబాయ్ నమస్తే బాబాయ్. రావాలి నమస్తే. ఈసారి మల్కాజ్గిరిలో ఏ పార్టీకి వెళ్ళబోతుంటారు? ఏమయ్యా అంతా కాంగ్రెస్ లెక్కనే ఉంది. కాంగ్రెస్ గెలుస్తుంటారు. కాంగ్రెస్ లెక్కనే ఉంది. ఇక జనాభా ఎట్లా ఉంటారో ఏం సంగతో తెలియదు. ఎందుకు కాంగ్రెస్ అనుకుంటున్నారు మీరు? ఎందుకు కాంగ్రెస్ అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఆయన వచ్చిండు కాబట్టి ఇంకా ఆయనదే ఉంది ఇప్పుడు లెక్క అట్లా. సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ తరపు నుంచి గెలుస్తా అంటారు. అదే అనుకుంటున్నాం మేము. ఇంకా జనాభా ఎట్లా తిరిగిపోతుందో అప్పటికి ఆ టైం వరకు చెప్పలేము. మీరైతే కాంగ్రెస్ వచ్చింది అంటారు. కాంగ్రెస్ లెక్క ఉంది. థ్యాంక్ యూ అండి. సో ఏ పార్టీ గెలుస్తారనుకున్నారు? ఏ అభ్యర్థులు గెలుస్తారనుకున్నారు? పార్లమెంట్ ఎలక్షన్ అని అంటే కాంగ్రెస్ రాబోతుంది అనేసి మేము అనుకుంటున్నాం. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఈయన రాహుల్ గాంధీ ఉన్నాడు కదా. అంటే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఖర్గే గారు ఉన్నారు. ఖర్గే గారు ఉన్నారు. సో ఇక్కడైతే కాంగ్రెస్ వచ్చింది అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ వచ్చారు. ఎవరో తెలుసు అభ్యర్థి? ఎవరో తెలుసా మీకు? పట్నం మహేందర్ ఏమో పేరు ఉన్నది కదా. పట్నం సునీత గారు, సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్. సార్ నమస్తే సార్. ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఏ అభ్యర్థులు గెలవబోతున్నారు అంటారు? ఏ పార్టీ గెలవబోతుంది అంటారు? బీజేపీ గెలుస్తుంది అండి. బీజేపీ గెలుస్తుంది. టీఆర్ఎస్ మీద నమ్మకం పోయింది కాబట్టి బీజేపీ గెలుస్తుంది. కాంగ్రెస్ మీద నమ్మకం లేదు. లాస్ట్ టైం ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచాడు కాంగ్రెస్ మీద. గెలిచిండు కానీ ఆయన చెప్పింది రెండే. ఒకటి బస్సు, ఒకటి కరెంటు, ఆ రెండే సెట్ అయినాయి. మిగిలిన ఇంతవరకు ఏం గతి లేదు, అతి లేదు. టైం పట్టింది కదా, మినిమం సంవత్సరం పట్టింది కదా. సో ఏ పార్టీ గెలవబోతుంది అంటారు? ఏ అభ్యర్థులు గెలవబోతుంది అంటారు? ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ లీడ్ లో ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండి అమలు చేయకపోవచ్చు కానీ అది ఇక్కడైతే కాంగ్రెస్ అయితే లీడ్ లో ఉంది అంటారు. ఎవరు మీకు అభ్యర్థి ఎవరు తెలుసా? సునీత మహేందర్ రెడ్డి. చూసి మీరు చెప్పండి. సరే బ్రో, హాయ్ బ్రో. మల్కాజ్గిరిలో ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి, పార్లమెంట్ సంబంధించింది. సో ఏ పార్టీ గెలబోతుంది అనుకుంటున్నారు? ఎందుకు బీజేపీ? ఎందుకంటే మోడీ ఉంది కాబట్టి బీజేపీ అంటే స్టేట్ లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది కదా. కాంగ్రెస్ ఏం లేదు, నాకైతే బీజేపీ థ్యాంక్ యూ బ్రో. రవీంద్ర రెడ్డి సార్ ఉన్నారు కదా, వాళ్ళే ఆయననే వస్తారు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది అంటారు. కాంగ్రెస్ కంపల్సరీ. కాంగ్రెస్ సునీత మహేందర్ రెడ్డి ఆమె గెలుస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తుంది కాంగ్రెస్ తరపు నుంచి. ఆమె గెలుస్తూ అంటున్నారు. బీజేపీ కాదు, కాంగ్రెసే. కాంగ్రెస్ కంపల్సరీ వస్తుంది. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ వచ్చింది అంటారు. సార్ నమస్తే సార్. సార్ పార్లమెంట్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఏ పార్టీకి వెళ్ళబోతుంది అనుకుంటున్నారు? మీ ఉద్దేశం? కాంగ్రెస్ వెళ్ళబోతుందా నాకు అనుమానం. ఎవరు కాంగ్రెస్? ఓకే, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలుసా మీకు? సునీత మహేందర్ రెడ్డి. కాంగ్రెస్ గెలిస్తే మీరు అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అన్నా నమస్తే అన్న. ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఏ పార్టీ గెలబోతుందంటారు? ఏ అభ్యర్థులు గెలబోతున్నారు అంటారు? బీజేపీ ఈటల రాజేందర్. ఎందుకు బీజేపీ? సెంట్రల్ మనకు మెయిన్ ఇక్కడ స్టేట్ కాదు కదా, సెంట్రల్ ఎలక్షన్స్ కాబట్టి సెంట్రల్ ఎవరైతే ఉన్నారో గట్టిగా ప్రస్తుతానికి బీజేపీ పార్టీ గట్టిగా ఉంది. అంటే ఇక్కడ ఎంపీని గెలిపించుకోండి. కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఇక్కడ స్టేట్ లో లీడింగ్ లో ఉంది. ఇక్కడ ఎంపీని గెలిపించుకుంటే సెంట్రల్ లో కూడా పవర్ లో వచ్చే అవకాశం ఉందంటారు కదా. స్టేట్ అంతా లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే, టాక్ అయితే లేదు. ప్రస్తుతానికి సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి అదే విన్నాను అనుకుంటున్నాం. టీఆర్ఎస్ గెలిస్తే పోయినసారి గెలిచేది కదా. ఈసారి ఇక్కడైతే గెలుస్తుంది చెప్పలేము. కాంగ్రెస్ కి మరి ఎందుకు ఉంటారు? ఎందుకంటే టీఆర్ఎస్ ముందుగా చేస్తున్నాం సార్.